గుడ్ ఈవినింగ్. పేస్ టు పేస్కు స్వాగతం. తెలంగాణ కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పడం పైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరిది నిజం, ఎవరిది తప్పు, అసలు కేఆర్ఎంబీ విషయంలో ఏం జరిగింది, మనతో మాట్లాడడానికి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రభుత్వం ఎదురుదాడి చేసింది కేఆర్ఎంబీ ప్రాజెక్టులకు సంబంధించి. తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించడం పైన మీరు ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు? అసలు ప్రభుత్వం 2 నెలల వ్యవధిలోనే ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించవలసిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా 2 విషయాలు ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అంటే అనుభవరహిత్యం కావచ్చు, అవగాహన రహిత్యం కావచ్చు, లేదా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడం వల్ల కావచ్చు, తొందరపాటుతో వెళ్ళి మీటింగ్లో ఒప్పుకొని వచ్చారు. ఇవాళ ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో 16 జనవరి రోజు ఢిల్లీలో నీటిపారుదల శాఖ కార్యదర్శి దగ్గర మీటింగ్ అయింది. దానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల ఇరిగేషన్ సెక్రటరీలు, ఈఎన్సీలు వెళ్ళి ఆ మీటింగ్లో ఒప్పుకొని వచ్చారు. మినిట్స్ కూడా బయటకు వచ్చాయి. మరునాడు పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చాయి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత, తెలంగాణకు అన్యాయం, ఆంధ్రాకు లాభం, మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అంటూ అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. కానీ ప్రభుత్వం కనీసం ఖండించినటువంటి పరిస్థితి. నేను ఒకరోజు వెయిట్ చేశాను, ప్రభుత్వం ఏమన్నా ఖండిస్తుందేమో, ఇది నిజం కాదేమో అని. మినిట్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ డే మినిట్స్ వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అప్పుడు ప్రభుత్వంలో చలనం వచ్చింది. నేను అడిగేది ఏంటంటే 2 నెలల వ్యవధిలోనే అప్పగించడం వల్ల కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీతో కాంగ్రెస్కు సఖ్యత లేదు, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్తో సఖ్యత లేదు. అలాంటప్పుడు ఈ ప్రాజెక్టులు కేంద్ర పరిధిలోకి తీసుకురావడం వల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏంది? ఇది వాళ్ళ తప్పిదమా? డెఫినెట్గా తప్పిదమే, ముమ్మాటికి తప్పిదమే. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి కలిసి వచ్చారు. కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి పోయి కలిసి వచ్చారు ఢిల్లీలో. మరి ఆ కలిసి వచ్చినప్పుడు ఆ మీటింగ్లో ఏమైందో మాకైతే తెలియదు. కలిసి వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్లో వెంటనే అధికారులు ఒప్పుకొని రావడం అనేటువంటిది అనుమానానికి తావిస్తూ ఉంది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు ఏమైంది, ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు మనము దాదాపు బీఆర్ఎస్ పార్టీ చాలా ఏళ్ళు పోరాడి సుప్రీంకోర్టుకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సెక్షన్ 3ని మనం సాధించాం. ఇప్పుడు ఏమైతే సెక్షన్ 3 కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంపకాలు జరుగుతాయి. ప్రాజెక్ట్ వైజ్ వాటర్ అలొకేషన్ అవుతుంది. ఈ వాటర్ అలొకేషన్ అయ్యేదాకా మనం ప్రాజెక్టులు అప్పగించొద్దు. ఒకసారి వాటర్ అలొకేషన్ అయిన తర్వాత అప్పగిస్తే మనకు నష్టం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన లెక్క ఏందో, మనకి ఏ ప్రాజెక్ట్కి ఎన్ని నీళ్లు కేటాయిస్తారో అప్పుడు కేఆర్ఎంపీ పక్కాగా దాన్ని ఎన్ష్యూర్ చేయగలుగుతుంది, మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు అప్పచెప్తే ఏమైందంటే రేపు ప్రతిదానికి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రెండవది ఏం జరుగుతుందంటే విద్యుత్ ఉత్పత్తి, ముఖ్యంగా మనకు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి శ్రీశైలంలో మన కంట్రోల్లో ఉంది. దాని ద్వారా మనకు ఎంత అడ్వాంటేజ్ అంటే ఈ పీక్ అవర్స్లో సాయంత్రం పూట, ఉదయం పూట ఎప్పుడన్నా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, కరెంట్ తగ్గింది అంటే వెంటనే మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకునేవాళ్ళం. కేఆర్ఎంబీ ప్రాజెక్టుల నిర్వహణ కోసం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 200 కోట్లు బడ్జెట్లోనే పెట్టారు, ఇంకా మీం చేసేది ఏంది, వాళ్ళే ఒప్పుకున్నారని చెప్తుంది ప్రభుత్వం. దాని మీద నేను అసెంబ్లీలో కూడా చాలా స్పష్టంగా వారికి సమాధానం కూడా చెప్పాను. అది బడ్జెట్లో ప్రతిపాదన మాత్రమే ఉంటుంది, ఇవ్వలే కదా, ₹1 ఇచ్చినామా మేము? ప్రతిపాదన ఎప్పుడు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹1 కూడా కేటాయించలేదు, కానీ మీరు కేటాయించారు అంటే మీరు ఒక రకంగా పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా అని చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ పెట్టింది, మనము పెట్టినాము. ఆంధ్రప్రదేశ్ అయితే ఏకంగా జీవోనే ఇచ్చేసింది. ప్రాజెక్టులన్నీ కూడా బోర్డుకు అప్పచెపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చేసింది. మనం ఎక్కడ జీవో ఇవ్వలేదు. నీటి కేటాయింపులు జరిగేదాకా తాత్కాలికంగా 50-50 కృష్ణా జలాల్లో కేటాయించండి. శ్రీశైలం నుంచి మీరు పోతిరెడ్డిపాడు ద్వారా నాన్ బేసిన్ ఏరియాకు నీళ్లు తీసుకుపోతున్నారు, దాన్ని వెంటనే ఆపండి. 34 టీఎంసీల కంటే ఎక్కువ శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకుపోవడానికి వీలు లేదు. ఇలా అనేక షరతులతో కూడినటువంటి దాన్ని మేము కేఆర్ఎంబీకి పెట్టాం. ఒకవేళ ఆ షరతులన్నీ ఒప్పుకుంటే మేము ప్రాజెక్టులు ఇవ్వడానికి సిద్ధమన్నాం. ఆ షరతులు ఒప్పుకుంటే మరి బడ్జెట్ అయితే మళ్ళీ మధ్యలో పెట్టలేం కదా, అసెంబ్లీ సంవత్సరానికి ఒకసారి ఉంటుంది కదా బడ్జెట్. ఆ షరతులతో కూడినటువంటి దాని లెటర్ను గతంలో మేము కేంద్ర ప్రభుత్వానికి రాసాం. అదే లెటర్ను కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుంది ప్రభుత్వం. అదే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కొత్తగా రాష్ట్రానికి ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము రాసిన లెటరే రాశారు. ఈ షరతులు ఒప్పుకుంటే మేము ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది అనే విషయాన్ని రాహుల్ బొజ్జా గారు తన లెటర్లో కూడా చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టులో అప్పగింత వెనుక గత ప్రభుత్వం ఎంత తప్పిదం చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేసింది అనుకుంటున్నారా? అసలు గత ప్రభుత్వం తప్పిదం ఎక్కడ చేసింది? మేము బోర్డు ఏదైనా ఒక మీటింగ్లో మేము అప్పచెప్తామని ఇచ్చామా? ఆంధ్రప్రదేశ్ లాగా మేము ప్రాజెక్టులు ఇస్తామని జీవో ఇచ్చామా?
ఒక్క రూపాయి మేము బోర్డుకు విడుదల చేశామా? ఎక్కడ కూడా చేయలేదే. తెలంగాణ ప్రయోజనాల విషయంలో అన్కాంప్రమైజ్డ్గా మేము కొట్లాడి. ఎస్, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మీ ముందే నీళ్లు దోచుకోబోతుంటే చూసారని. ఎక్కడ దోసుకుపోయింది? ఎవరు అసలు రాయలసీమ లిఫ్ట్ పూర్తయిందా? రాయలసీమ లిఫ్ట్కు జీవో ఇస్తున్నారు అని తెలవగానే జీవో రాకముందే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. నంబర్ 1. జీవో 5 మే నాడు వస్తే వారం రోజుల్లోపు 12 మే నాడు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినాం. అయినా వాళ్ళు పనులు ఆపకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపాలని చెప్పి స్టే తెచ్చింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ స్టే తెచ్చిన తర్వాత పనులు కొనసాగిస్తుంటే కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీకి ఫోటోలతో సహా వీడియోలతో సహా పంపి వెంటనే పనులు ఆపిచ్చండి అని ఒత్తిడి తెచ్చి పనులు ఆపిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎక్కడ పనులు ఆగినట్లుగా అనిపించలేదు. యుద్ధ ప్రాతిపదికన వర్కులు కూడా నడుస్తున్నాయి. నో ఆ ఫోటోలు వీడియోలు మనం తెప్పించి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చి పనులు ఆపించే ప్రయత్నం కూడా చేశాం మేము. మీరు చేయండి ఇప్పుడు ఆ పనిని. కానీ 10 ఏళ్ల కాలంలో మీరు ఎందుకు ఆ పనులు చేయలేకపోయారు? 10 ఏళ్ల కాలంలో ప్రాజెక్టులు ఆపలేకపోయారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన వర్క్ చేస్తుంటే కోర్టు వరకు వెళ్ళారు, పనులు చేయలేదు. నీళ్లు నిధులు నియామకాలని ఒక ట్యాగ్ లైన్తో తెలంగాణ పోరాటాన్ని స్టార్ట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ రమేష్ గారు ఈ రోజు ఎందుకు దాన్ని ముందుకు మేమెందుకు చేయలేదు? మేము అద్భుతంగా చేసినాం కదా. ఇవాళ గోదావరి జలాల్లో నీళ్ల వాటా తెచ్చినాము, కృష్ణా జలాల్లో నీళ్ల వాటా కోసం మేము పోరాడి సెక్షన్ 3ని సాధించినాము. పాలమూరు ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు డైవర్ట్ చేస్తే 45 టీఎంసీలు దాని నుంచి హక్కుగా తీసుకొని జీవో ఇచ్చినాం. వాళ్ళు కోర్టుకు పోతే కోర్టులో కూడా మనమే గెలిచినాం. మంచిగా బలంగా వాదించి ఎస్ ఇది తెలంగాణ హక్కు, నాగార్జున సాగర్లో 45 టీఎంసీలు వాడుకోవచ్చు అని చెప్పి కోర్టులో కూడా గెలిచి ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకానికి నికర జలాలు కేటాయించుకున్నాం. మైనర్ ఇరిగేషన్ సేవింగ్ కింద 45 టీఎంసీలు సేవించి 90 టీఎంసీల నికర జలాలను ఇలా పాలమూరుకు కేటాయించుకొని మనం విజయం సాధించినాం. మేము ఎప్పుడు కూడా అన్కాంప్రమైజ్డ్గా ఫైట్ చేసినాం కనుకనే ఇవాళ రాష్ట్రానికి సెక్షన్ 3ని కూడా మనం సాధించినాం. తెలంగాణ వాదిగా దీర్ఘకాలం నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన మీరు ఇప్పుడు ప్రభుత్వానికి కేఆర్ఎంబీ విషయంలో ఏం చెప్తారు? స్పష్టంగా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని నిర్మాణాత్మక సూచనలు ఏం చేస్తారు? ఒక టైం ఫ్రేమ్ పెట్టి 6 నెలల్లోగా ఈ యొక్క ట్రిబ్యునల్ అవార్డు పాస్ కావాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ఈ కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ జరిగే విధంగా మీరు ఆ ట్రిబ్యునల్ మీద ఒత్తిడి తెచ్చి ఒక టైం ఫ్రేమ్ పెట్టించి దాన్ని తొందరగా మన నీటి కేటాయింపులు తెచ్చుకోగలిగితే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2, పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఈఏసీ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈసీ తెచ్చుకుంటే పంట కాలువలు తవ్వచ్చు. మొన్నటిదాకా మనకి ఏమైందంటే ఈసీ లేదని చెప్పి నికర జలాల కేటాయింపు లేదని మనకు కాలువలు తవ్వనీయలేదు. కానీ మనం అప్పుడు ఏం చేసినాం, సుప్రీంకోర్టుకు వెళ్ళి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి మేము త్రాగునీటి అవసరాల కోసం నిర్మించుకుంటున్నాము, ఈసీ అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే కాలువలు తవ్వుతామని చెప్పి మనం పనులు ఆగకుండా 2 టీఎంసీలకు టన్నెలు తవ్వినాం, మొత్తం రిజర్వాయర్లు కట్టినాం, 2 టీఎంసీలకు పంప్ హౌజులు కూడా కట్టి ఇలా పనులు పూర్తయినాయి. ఇలా మేమంతా పనిచేసినాం. దాదాపు 30,000 కోట్లు ఖర్చు పెట్టినాం. రిజర్వాయర్లు, పంప్ హౌజులు, టన్నెళ్ళు, మోటార్లు, సబ్స్టేషన్లు అన్నీ అయిపోయినాయి. సింపుల్గా ఇప్పుడు ఈఏసీ వచ్చింది కనుక, నీటి కేటాయింపులు జరిగినాయి కనుక ఆ ఈసీ తెచ్చుకొని కాలువలు తవ్వేస్తే ఒక ఏడాదిలోగా మహబూబ్నగర్ రంగారెడ్డికి నీళ్ళు ఇవ్వచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ విఫలం వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ఉందనేది కాంగ్రెస్ నిరూపించే ప్రయత్నం చేసింది. 167 నుంచి 200 టీఎంసీలకు పైగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అది కొలాప్స్ అయితే, అది కూలిపోతే రేపు తెలంగాణకు గోదావరి జలాలు ఏ విధంగా ఇస్తారు? అసెంబ్లీలో 3 అంశాలు ఉంటాయి. ఇప్పుడు మొదటిది, అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ ప్రాజెక్టులలో ఈ రకమైన ఇబ్బంది రాలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కడెం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది. వీళ్ళు కట్టిన తర్వాత మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయింది. పాలెంవాగు పోయింది, సుద్దవాగు పోయింది, ఎల్లంపల్లి కూడా మధ్యలో ఒకసారి కొట్టుకుపోయింది. అట్లా ఈ దేశంలో చాలా చోట్ల ఇటువంటి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది దురదృష్టకరం, దాన్ని నేను సమర్థించాను. నీళ్ళు మాత్రం మేడిగడ్డ బ్యారేజ్ నుంచి లిఫ్ట్ కావాలి కదా. ఆ పాయింట్ మంచి పాయింట్, నేను దానికి కూడా చెప్తాను. మేడిగడ్డ బ్యారేజ్ అనేది అల్టిమేట్. దెర్ ఆర్ 3 స్టేషన్స్. ఒకటి, మనకు ఎస్ఆర్ఎస్పిలో వరద ఉంటే మిడ్మానేర్ నుంచే మనం కాళేశ్వరానికి నీళ్ళు లిఫ్ట్ చేస్తాం. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఒకవేళ మనకు కడెం నుంచి మంచి వరద ఉంటే ఎల్లంపల్లి నుంచి మాత్రమే నీళ్లు లిఫ్ట్ చేస్తాం. ఈ 2 చోట్ల నీళ్లు లేనప్పుడు మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేస్తాం. దట్ ఇస్ థర్డ్ అండ్ ద బెస్ట్ ఆప్షన్. సో కొన్ని సంవత్సరాల్లో మనకు ఎస్ఆర్ఎస్పిలో వరద ఉండి గోదావరిలో ఉంటే ఓన్లీ మిడ్మానేర్ నుంచే వాడుకుంటాం.
కడెం నుంచి వచ్చినప్పుడు ఎల్లంపల్లి నుంచే వాడుకుంటాం. ఈ 2 చోట్ల కూడా నీళ్లు లేనప్పుడు మనం అల్టిమేట్గా తప్పకుండా ఉండేది మేడిగడ్డ పాయింట్. సరే, ఇప్పుడు మేడిగడ్డలో సమస్య వచ్చింది, దాన్ని వెంటనే రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. మేమేమి చర్యలు తీసుకోవద్దంటలేం కదా. హూ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ యూ టేక్ యాక్షన్. అంత మాత్రాన ఒక ప్రాజెక్టు పోయినంత మాత్రాన అవినీతి అని మా మీద ఏదో బురద చల్లి వాళ్ళు రాజకీయంగా పబ్బం గడపాలి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కనుక 4 సీట్లు సంపాదించాలనేటువంటి ఒక కుట్రతోని కాంగ్రెస్ పార్టీ దీన్ని సాగదీసి ప్రాజెక్టు దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక నష్టం జరిగింది, దాన్ని రెక్టిఫై చేయండి. మీరు నిపుణుల అభిప్రాయాలు తీసుకోండి, ఏ రకంగా చేయొచ్చో చేయండి. వర్షాకాలం వచ్చే లోపే దానికి సేఫ్ జోన్కు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే మేము కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అంటే ఆయన మాట ఏం కనబడుతుంది? కేసీఆర్ ఎక్కడెక్కడైతే మంచి పేరు వచ్చిందో, కేసీఆర్ గారు ఏదైతే మంచి పనులు చేసినారో దాన్ని పూర్తిగా కనబడకుండా చేయడానికి ఒక కుట్రతో ఒక పథకం ప్రకారంగా ఆయన చేస్తున్నాడనే అనుమానం కలుగుతాం. కానీ నిన్న చెప్పాడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను కంటిన్యూ కూడా చేస్తామని చెప్పాడు. ఇది నేను నిన్న అసెంబ్లీలో గట్టిగా నిలదీసిన తర్వాత బహుశా కరెక్షన్ స్టేట్మెంట్ అయి ఉంటుందేమో. అది మేడిగడ్డను రిపేర్ చేయడం సాధ్యమవుతుందా? నిజంగా మేడిగడ్డని వచ్చే ఏడాదికి ఇప్పుడు రిపేర్లు స్టార్ట్ చేస్తే మళ్ళీ దాన్ని రన్నింగ్లోకి తీసుకురావచ్చా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు నేను ఒక ఇంజనీర్ని కాదు, నేనేమి సాంకేతిక నిపుణుని కాకపోవచ్చు, బట్ నాకున్నటువంటి పరిమితమైనటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను, తప్పకుండా దాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు నిపుణుల అభిప్రాయాలు తీసుకోండి, ఏ రకంగా చేయొచ్చు అనేటువంటిది తీసుకోండి, యుద్ధ ప్రాతిపదికన మన చర్యలు చేయొచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం అప్పుడు నేను కూడా చూశాను, మీరు రోజుల తడవి రాత్రింబవళ్ళు కూడా అక్కడే ఉండి కన్స్ట్రక్షన్ వర్క్ చూసిన సందర్భాలు కూడా చూశాను, ప్రత్యక్షంగా చూశాను. నిజానికి మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ప్రాథమిక అంచనా మీకున్న అవగాహన ఎందుకు కుంగింది అనుకో? అది నిపుణులు తేల్చాలి. అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ ఏ ఎక్స్పర్ట్ కదా. ఇప్పుడు దానికి ఏం జరిగింది అనేటువంటిది మనకు జాతీయంగా అంతర్జాతీయంగా మన రాష్ట్రంలో కూడా చాలా అనుభవజ్ఞులైనటువంటి ఇంజనీర్లు ఉన్నారు. లోపం ఏంది అనేటువంటిది కనుక్కుంటే దాన్ని రెక్టిఫై చేసి మనం వెంటనే చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందుగా మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించి కానీ మీరు నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని నిరూపించే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ముందు కూడా ఎక్కడ నిరూపించింది? ఆరోపణ చేశారు, ఆరోపణలు చేశారు. మేడిగడ్డ కుంగిపోవడానికి మీ పార్టీ ఓడిపోవడానికి ఏదైనా లింక్ ఉందనుకుంటున్నారా? సరే, డెఫినెట్గా అది చాలా దురదృష్టకరం. 3 ఏళ్ళు ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా నడిచింది. సడన్గా ఒక్క చోట మేడిగడ్డలో ఆ నిర్ణయం జరగడంతో ఎన్నికల సమయంలో సహజంగానే కాంగ్రెస్ పార్టీ దాన్ని భూతద్దంలో పెట్టి దాన్ని పెద్దగా చూపించేటువంటి ప్రయత్నం చేసి కొంత రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. అది మా బ్యాడ్ లక్ అనుకోండి. ఆ సంఘటన జరగడం చాలా బాధాకరం. మాకు రైతు ప్రయోజనాలు ముఖ్యం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. మేము అంత కష్టపడి తెచ్చినటువంటి దాన్ని, ఎందుకంటే ఇప్పుడు ఈ పంటకు కూడా నీళ్ళు అందుతున్నాయండి. ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఈరోజు ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు పోతున్నాయంటే, మెదక్ జిల్లాలో నీళ్లు పారుతున్నాయంటే, కరీంనగర్ జిల్లాలో ఇవాళ నీళ్లు బారుతున్నాయి, తోటపల్లి రిజర్వాయర్ కింద నీళ్లు బారుతున్నాయంటే ఇది డెఫినెట్గా ఆ రోజు మేము కట్టినటువంటి కాళేశ్వరం వల్లనే కదా. మొన్న ప్రవేశపెట్టిన కాగు నివేదిక చూశారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ అసలు మేడిగడ్డ బ్యారేజ్ అక్కడ అవసరం లేదు, నిర్మించొద్దు, దానివల్ల ప్రాబ్లం ఉంటుందని చెప్పారు. కాగు నివేదిక కూడా తప్పు పట్టింది. అదేవిధంగా రెండు విషయాలు మీకు క్లారిఫై చేస్తాను. కాగు నివేదిక ఎక్కడ తప్పుపట్టలేదు. కాగు నివేదిక ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ప్రాణహిత చేవెలలో తమ్మిడిహట్టి దగ్గర తొందరపడి నీళ్లున్నాయా లేవా చూసుకోకుండా, సిడబ్ల్యూసి యొక్క నిర్ణయం చూసుకోకుండా తొందరపడి చేసినారు అని చెప్పి కాగు నివేదిక ఇన్ఫ్యాక్ట్ గత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దాన్నే తప్పుపట్టింది. నెంబర్ 1. ఇంజనీర్లకు సంబంధించి కూడా అది కేసీఆర్ గారు ఆ ఇంజనీర్లను అపాయింట్ చేయలేదు ఆ కమిటీని. రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీని తప్పుదో పట్టించారు, మాకు మైక్ ఇవ్వకుండా అవకాశం ఇవ్వలేదు. కానీ ఇంజనీర్ల రిపోర్టు అది కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది కాదు. ఆ ఇంజనీర్లు వాస్తవానికి వాళ్ళుగా ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. తర్వాత మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఇక్కడ వాటర్ లేదని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. తమ్మిడిహట్టిలో చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ దానిలో పరిధిలోకి వస్తుంది. వైల్డ్ లైఫ్ పర్మిషన్ రావాలంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలంటే సంవత్సరాలు. ఈ దేశంలో ఇప్పటివరకు వైల్డ్ లైఫ్ను దగ్గర పర్మిషన్ వచ్చిన సందర్భాలు నాకు తెలిసి అసలు 1, 2 ఉన్నాయా లేవా కూడా నాకు డౌటే. సో వైల్డ్ లైఫ్లో ప్రాజెక్ట్ ఇరికితే ఇప్పట్లో మనం కట్టలేం. సో అక్కడ వైల్డ్ లైఫ్ ఉంది, వాటర్ అవైలబిలిటీ లేదు, అందువల్ల దీన్ని కిందికి మార్చాల్సి వస్తుందని వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ చెప్పినప్పుడు అదే ఇంజనీర్లు ఒక బుక్ రాసినారు.
మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతం అని చెప్పి సేమ్ ఇంజనీర్స్ అందరూ కలిసి ఒక పుస్తకం తర్వాత, ఎందుకంటే వాళ్ళకి పూర్వాపరాలన్నీ అర్థమైన తర్వాత, వ్యాప్కోస్ నివేదిక చూసిన తర్వాత అదే ఇంజనీర్లు దీన్ని ప్రశంసిస్తూ ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేసినారు. సో ఆ రిపోర్ట్ ఏదో ఆయన ఎట్లా తప్పుదో పట్టించారు, ఇదే మీ ప్రభుత్వమే ఇంజనీర్లను అపాయింట్ చేసింది, మీరు అడుగుతున్న ఇంజనీర్లు రిపోర్ట్ ఇచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. బట్ ఇన్ఫ్యాక్ట్ తదనంతరం ఆ ఇంజనీర్లు తదనంతరం ఏమొచ్చిందంటే అక్కడ నీటి లభ్యత లేదు, ప్రత్యామ్నాయం చూసుకోండి, మీరు అనుకున్న 160 టీఎంసీలు అక్కడ నీళ్లు లేవు అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 160 టీఎంసీలు సరిపోవు అని మనము ఎక్కువ నీళ్లు తీసుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని కూడా ఇలా తెలంగాణ సోయితో మేము ఆలోచించినాం. రేపు భవిష్యత్ హైదరాబాద్ నగరం పెరుగుతూ ఉంది, పారిశ్రామిక అవసరాలు పెరుగుతూ ఉన్నాయి, త్రాగునీటి అవసరాలు పెరుగుతూ ఉన్నాయి, సాగునీటికి కూడా మళ్ళీ మనం ప్రాజెక్ట్ కట్టలేము అని చెప్పి మేము ఎక్కువ నీటి లభ్యతతో మరిన్ని ఎక్కువ నీళ్లు తీసుకునే విధంగా కాళేశ్వరాన్ని మనం రూపకల్పన చేసుకున్నాం. అదే విషయాన్ని అదే రిటైర్డ్ ఇంజనీర్లు ప్రశంసిస్తూ ఒక పుస్తకాన్ని కూడా వేశారు. ఈ అసెంబ్లీ సెషన్లో కేఆర్ఎంబీ ప్రాజెక్టుల విషయంలో కానీ, మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కానీ భారీ ఎత్తున చర్చ జరిగింది. ఇందులో ప్రభుత్వం గెలిచిందా, బీఆర్ఎస్ వాటికి బీఆర్ఎస్ఏ గెలిచింది. ఎందుకంటే మా పోరాటం వల్లనే కదా ఇవాళ కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పపోము అని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు జరిగింది? కుట్ర ఏం లేదు ఈ కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పడం పైన. కుట్రని నేనైతే అనుకోను. అవగాహన రైత్యం కావచ్చు, తొందరపాటు కావచ్చు, మరి లేదా వీళ్ళు ఢిల్లీలో కేంద్ర మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి కలిసి వచ్చిన తర్వాత ఇది అప్పచెప్పిండ్రంటే మరి అక్కడ ఏమైనా మీటింగ్లో వీళ్ళు ఏమైనా ఒప్పుకున్నారా అనేటువంటిది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఆ మీటింగ్లో నేను లేను. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతుంది ఈ లోక్సభ ఎన్నికల్లో. ఎవరు చెప్పారు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని? ఎవరు చెప్పారు? మీ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్లు అభిప్రాయ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టింది కానీ అఫీషియల్గా చెప్పింది కానీ లేదు. అదంతా గ్యాసిప్స్ రూపంలో సరే ఎవరికి తోచింది వాళ్ళు ఊహాగానాల రూపంలో రాస్తున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఎప్పుడు కూడా మా పార్టీలో అధికారికంగా చర్చ జరగలేదు, అటువంటి నిర్ణయం జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ ఓడిపోయింది, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఫేస్ చేయబోతున్నారు. మీ పార్టీ పరిస్థితి ఈ లోక్సభ ఎన్నికల్లో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా బాగుంటుంది. ఇప్పుడిప్పుడే ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విషయంలో ఏమైందంటే వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు అమలు చేయలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొన్నిటికి 100 రోజులు అని చెప్తున్నారు కానీ ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు? డిసెంబర్ 9వ తేదీన 2 లక్షల రుణమాఫీ మీద మొదటి సంతకము అన్నారు. ఫెయిల్ అయిపోయినారు. అవ్వ నీకు 2000 పెన్షన్ వస్తుంది, డిసెంబర్లో 4000 పెన్షన్ ఇస్తాము అన్నారు. అవ్వకు 4000 పెన్షన్ మాట దేవుడెరుగు కానీ జనవరి నెల ఆ ఇచ్చే 2000 పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టేసినారు. 2. మూడో విషయం, వడ్లు అమ్ముకోకండి, మేము అధికారంలోకి వస్తున్నాం, రాగానే 500 బోనస్ ఇచ్చి మీ వడ్లు కొంటామన్నారు. గెలిచి అధికారంలోకి వచ్చారు, యాసంగి పంట వడ్లు అయితే కొనలేదు. అదేవిధంగా కరెంటు, మీరు డిసెంబర్ నుంచి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, ఎవరన్నా బిల్లులు అడిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడగండి అన్నారు. సోనియా గాంధీ గారు బిల్లు కట్టారని చెప్పారు. కానీ ఇలా ముక్కుబిండి కరెంటు బిల్లులు వసూలు చేస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే మిగతా విషయాలు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తాము, 6 గ్యారెంటీలు అన్నారు, 13 అంశాలు ఉన్నాయి. అందులో 13 అంశాల్లో నిజంగా ఈ రోజుకి అమలైంది ఒకే ఒక్కటి, ఉచిత బస్సు. ఇంక ఏ విషయం కరెక్ట్గా అయింది? ఆరోగ్యశ్రీ, అది ఉత్తదే బోగస్. ఏ విషయం అమలైంది? రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు, కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఎన్టీవీలో చూస్తున్న రైతులు కూడా తెలుసు కదా, 15-16 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. మళ్ళీ మోటార్లు గాలుడు స్టార్ట్ అయింది, ట్రాన్స్ఫార్మర్లు గాలుడు స్టార్ట్ అయింది. సో చర్చ స్టార్ట్ అయింది రైతుల్లో. డెఫినెట్గా మొన్నటి శాసనసభ ఎన్నికల కంటే మా పరిస్థితి మెరుగ్గా ఉంటుందని చెప్పి నేనైతే బలంగా నమ్ముతున్నాను. దేశంలో ఎక్కడ అమలు కాని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా ప్రజలు ఆదరించలేదు. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం మూలంగా మీకు సీట్లు ఎక్కువ వస్తాయని ఎట్లా అనుకుంటారు? 2-3 అంశాలు. సరే, మా తప్పుదాలు లేవని మేమెందుకు అనంటాం. నిజంగా మంచిగా ఉంటే ప్రజలు మమ్మల్ని గెలిపించేవాళ్ళు. ఎక్కడో మా మీద ప్రజలకు కొంత మార్పు కావాలని అనుకున్నారు, మార్పు తెచ్చారు డెఫినెట్గా. సో వీ విల్ రివ్యూ. దాంట్లో నేనేమి బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు. మా వల్ల ఏదైనా తప్పులు జరిగి ఉంటే పార్టీలో మేము చర్చించుకుంటాం, వాటిని సవరించుకుంటాం డెఫినెట్. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అన్నారు, అటర్ ఫ్లాప్ అయిపోయినారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు అన్నారు, ఇక్కడ అటర్ ఫ్లాప్ అయిపోయింది. అంటే కాంగ్రెస్ ఈ కొత్త ప్రయోగం చేసి గ్యారెంటీల పేరు మీద బాండ్ పేపర్లు పంచి 3 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో చూడండి, హిమాచల్లో అయినా, కర్ణాటకలో అయినా, తెలంగాణలో అయినా ఈ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు. దేశ రాజకీయాలకు సంబంధించి లోక్సభ ఎన్నికలు ప్రభావితం చేసి ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మేము మళ్ళీ ఒకసారి 3వసారి అధికారంలోకి వస్తాం, మాకు ఓటు వేయండి, దేశాన్ని సుభిక్షంగా ఉంచుతామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేము బీజేపీకి ఆల్టర్నేట్ ఫోర్స్గా
ఇండియా కూటమి పెట్టాం మాకు ఓటేయమని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఏం ఎజెండా చెప్తుంది? గల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా, ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా తెలంగాణ కోసం ఒక గొంతుక కావాలి, తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడేటువంటి పార్టీ కావాలి. ఇటు శాసనసభలో అయినా అటు చూడండి, 7 మండలాలు ఆ రోజు లోయర్ సీలియర్ పవర్ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పినాడు. బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్, పోరాడింది ఒకే ఒక్కడు బీఆర్ఎస్. సో రేపు నీళ్ల విషయంలో, కరెంటు విషయంలో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పోరాటం చేయాలంటే బీఆర్ఎస్ గెలవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అమలు చేయకుండా గారడీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇవాళ ఈ గ్యారంటీలు అమలు చేయించాలంటే కూడా బీఆర్ఎస్ గెలవాలి. ఒక విషయం క్లియర్ అండి, మమతా బెనర్జీ గారు నిన్న మొన్నటి దాకా వీళ్ళతో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న మమతా బెనర్జీ గారు ఏమన్నారు? 40 ఎంపీలు తెచ్చుకోండి మీ కాంగ్రెస్ పార్టీ మీ ముఖానికి అని చెప్పి ఛాలెంజ్ చేసింది మమతా బెనర్జీ గారు. అంటే దేశంలో 40 ఎంపీలు కూడా గెలవకుండా వీళ్ళు అధికారంలోకి వచ్చేదైతే లేదు కదా, కాంగ్రెస్ పార్టీ గెలిచేదైతే లేదు కదా. మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిచి ఏం చేసేది ఉన్నది? ఢిల్లీలో అధికారం వచ్చేది లేదు. దాదాపు 10 మంది మాజీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిపోతున్నారు. అంటే దాన్ని బట్టి ఏమైంది? కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుంది. కాంగ్రెస్ దేశంలో అధికారంలో రావడం అనేది కళ అనేటువంటి విషయం ఈరోజు అర్థమవుతా ఉంది. రీజనల్ పార్టీలు బలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలు గెలిచి చేసేదేం లేదు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే కాంగ్రెస్కు గుణపాఠం అవుతుంది. తెలంగాణ అస్తిత్వం నుంచి మీ పార్టీ పేరుని చేంజ్ చేసుకొని నష్టం జరిగింది అనుకుంటున్నారా? మా మాట తెలంగాణ, మా బాట తెలంగాణ, మా గలం తెలంగాణ, మా పోరాటం తెలంగాణ, మా పార్టీలో ఉన్న ఉద్యమకారులంతా కూడా తెలంగాణ ఉద్యమకారులు, నాయకత్వం అంతా కూడా అదే. సో అందువల్ల పేరు మారినంత మాత్రాన మా స్వభావం మారదు. డెఫినెట్గా ఈ రాష్ట్ర హక్కుల విషయంలోనైనా దీని విషయంలో మార్పు. జాతీయ రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లేనా బీఆర్ఎస్? ఇప్పటికైతే మా పార్టీలో ఇంకా జాతీయ రాజకీయాల మీద దృష్టి లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో తిరిగి రావాలనే దాని మీదనే పార్టీ అంతా కూడా దృష్టి పెడతాం. ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల కాలం ఉండదు, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా చెప్పాను, నల్గొండ మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో కూడా కేసీఆర్ గారు చెప్పారు, 5 ఏళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మీరు మీ 5 ఏళ్ల పాటు మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, మిమ్మల్ని వెంటాడతాం, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ప్రజల పక్షాన పోరాడతాం అనేటువంటి మాటే మేము చెప్తూ వచ్చాం. నల్గొండలో అయినా అదే చెప్పాం, అసెంబ్లీలోనే అదే చెప్పాం, అనేక సందర్భాలు అదే చెప్తున్నాం. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఆ పార్టీ గెలిచింది, వాళ్ళు బాగా చేయాలనే మేము కోరుకుంటాం. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుంది, ప్రభుత్వాన్ని కూలదోస్తుందనే ప్రచారానికి మీరేం చెప్తారు? సరే, అవన్నీ ఊహాగానాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వారి అభిప్రాయాలు వారు చెప్పొచ్చు. బట్ నేనైతే డెఫినెట్గా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ప్రభుత్వం వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఆ హామీలు అమలు చేయించే బాధ్యత ప్రతిపక్షంగా మమ్మల్ని కూర్చోబెట్టారు ప్రజలు. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఏముంటుంది? ఈ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపాలి, ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించాలి, ప్రజల పక్షపాతిగా ప్రజలకు మేలు చేసేదాకా ఈ ప్రభుత్వం పనిచేసేటట్టు ఈ ప్రభుత్వాన్ని పరిశూ చేయాల్సిన బాధ్యత మాది. ఎందుకు అసెంబ్లీకి కేసీఆర్ రావడం లేదు? ఆయన ఆరోగ్యం బాగాలేదండి, దానికి వీళ్ళు దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. మీరు మన నల్గొండ మీటింగ్లో కూడా వారు పాపం నిలబడి మాట్లాడలేకపోతే కూర్చొని మాట్లాడారు. అసెంబ్లీలో కూర్చొని మాట్లాడే సందర్భం ఎప్పుడన్నా ఉందా అండి? ఎప్పుడన్నా ఏ నాయకుడైనా కూర్చొని మాట్లాడతారా? వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద చైర్. సో వారికి కొంచెం అనారోగ్యంగా ఉన్నది, దాని ఏదో అయినా మేము మాట్లాడితే కేసీఆర్ గారు మాట కాకపోతే మేము వేరే ఏం మాట్లాడతాం? మా పార్టీ లైన్ అంతా కూడా మా నాయకుడు, మా కేసీఆర్ గారు ఏ డైరెక్షన్ ఇస్తే అదే కదా మేము మాట్లాడేది. దాన్ని మీరు ఏంటంటే రాజకీయంగా లబ్ధి కోసం ఆయన మీద ఏదో బురద చల్లాలని. కేసీఆర్ మేము వేరుంటామైంది. మా కేసీఆర్ ఏ డైరెక్షన్ ఇస్తే మా లెజిస్లేచర్, మా పార్టీ, మా ఎమ్మెల్యేలు అందరం కూడా అదే లైన్లో మాట్లాడతాం కదా. ఓకే, థ్యాంక్ యూ హరీష్ రావు. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడడానికి, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని చెప్పింది. 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు వెంటాడుతామని కూడా హరీష్ రావు గారు చెప్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్కు ప్రజలు పట్టం కడతారు, తద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి తమకు ఆయుధం ఇస్తారని హరీష్ రావు గారు రాస్తున్నారు. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం.